హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ మంచి కోరిక అనేది చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎందాకా చూడండి, ఎందుకంటే ఏదున్నా నిజాలు అనేది మనం మాట్లాడుకోవాలి. పెన్షన్స్ పైన అనేది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఆగస్టు నెల పెన్షన్ అనేది రాలేదు అండ్ చాలామంది అనేది నాకు కేవలం 2016 పెన్షన్ మాత్రం, అది కూడా జూన్లో వచ్చింది. జూలై పెన్షన్ ఇంతవరకు రాలేదు, ఆగస్టు పెన్షన్ ఇంతవరకు రాలేదు. అండ్ కొంతమంది అనేది నాకు 4 months నుంచి పెన్షన్ అనేది రావడం లేదు, ఏం చెయ్యాలి అని చాలామంది అడుగుతున్నారనమాట. వీడియోలో మొత్తం నేను క్లియర్ చేస్తాను. వీడియో నేను దాకా చూడండి. ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే చాలామంది వీడియో చూస్తున్నారు, మీకు కనపడుతుంది కదా. అందులో 1% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీకు తెలియకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఎటువంటి డబ్బులు కాదు, జస్ట్ బ్లాక్ కలర్ బటన్ అనేది క్లిక్ చేసి రెడీగా ఉండండి. ఎందుకంటే నేను ఈ పెన్షన్స్తో పాటు ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ ఎలా అప్లై చేయాలి అనే విధానం ఎలా ఉంటుంది అన్నీ నేను మీకు అనేది నేర్పించడం జరుగుతుంది. సో ప్లీజ్ అందుకే మీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నాకు మోటివేషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఆసరా పెన్షన్లు అనేది ఎందుకు రావట్లేదు కొంతమందికి. ఇప్పుడు చూడండి, చాలా డిస్ట్రిక్ట్స్లో అనేది ఆసరా పెన్షన్ రిలీజ్ చేయడం జరిగింది, కానీ అందులో కేవలం కొంతమంది ప్రజలకు మాత్రమే ఆసరా పెన్షన్లు అనేది రావడం జరిగింది. సో చాలామంది డౌట్ పడుతున్నారు, మా పెన్షన్లు అనేది కట్ అయినాయా? ఆగస్టు 3వ తారీఖు అనేది వచ్చింది, ఇంకా పెన్షన్స్ అనేది జూలై పెన్షన్ అనేది కూడా మా అకౌంట్లో రాలేదు. నేను ఈ 2 పాయింట్లు అనేది నేను ఈ వీడియో ఎండ్ చేస్తా. వేరేదేం చెప్పా, మీకు ఆశ కూడా ఏమి పెట్టను, ఏదున్నా ఫ్యాక్ట్ మాట్లాడతా. ఎందుకంటే మా ఇంట్లో కూడా పెన్షన్ వస్తుంది, ఓకేనా, మా అమ్మగారికి. సో మీకు మీ ఇంట్లో పెద్దలకు వస్తుంటుంది, కొంతమంది వికలాంగులు ఉంటారు, వాళ్ళకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కూడా బాధలు ఉంటారు, ఎందుకనేది పెన్షన్ రాలేదు, అందరికి వస్తుందని చెప్పేసి. సో మీకు ఆగస్టు, ఇప్పుడు మనకు 3 ఆగస్ట్ అంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ నెల పెన్షన్, జూలై పెన్షన్ ఇక ఈ ఆగస్టులోనో ఎట్లయినా మనకు రిలీజ్ చేస్తారు. సో ఆగస్టు 15th వరకు ఇన్ కేస్ మీకు పెన్షన్స్ అనేది రాకుంటే ఈ ఆగస్టులో కూడా మీరు అనేది డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళాల్సిందే, ఓకేనా. సిటీలో ఉంటే మీరు కలెక్టర్ ఆఫీస్ అంటారు, ఓకేనా. లేకుంటే విలేజ్లో ఉంటే మనకు గ్రామ పంచాయత్, మెయిన్ థింగ్గా మనకు ఈ పెన్షన్స్ అనేవి వచ్చేటి అంతా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్, డిఆర్డిఓ అంటారు. ఒకసారి వెళ్ళి అక్కడ అడగండి, మా పెన్షన్ రావట్లేదు, ఎందుకు, ఎక్కడ ఇష్యూ ఉంది. ఎందుకంటే కొంతమంది నేను చూశాను, వాళ్ళ పెన్షన్ అనేది వెబ్సైట్లో అనేది పెన్షన్ అనేది పెరుగుతూ పోతుంది, కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో రావడం లేదు. అంటే అక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏమైనా మిస్టేక్ ఉందా, అది చెక్ చేసుకోండి, ఓకేనా. కేవైసీ అప్డేట్ చెయ్యరు, కొంతమంది మొబైల్ నెంబర్ లింక్ చేసుకోరు. అలా మీరు లింక్ చేసుకుంటే మీరు పెన్షన్ అక్కడ మీ ఆధార్ సబ్మిట్ చేస్తే, ఓకేనా, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెన్షన్స్ ఆగిపోతుంటాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసినా మీకు పడవు, మీరు అది మీకు రాలేదని చూడరు, ఆ పెన్షన్స్ అనేది తీసుకోకపోతే డిలీట్ అవుతాయి. ఈ విధంగా ఒకసారి డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ నార్మల్గా మీ పెన్షన్ అనేది రిలీజ్ అయిందని చెప్తే మీరు మీ బ్యాంక్లో వెళ్ళి కలవండి, ఓకేనా. సో ఈ విధంగా అంతా మీరు సరి చూసుకొని పెట్టుకోండి, మీ నుంచి ఏ తప్పు ఉండకూడదు, అర్థమైందా. సో ఈ విధంగా పెన్షన్స్ అనేది ఈ నెల అనేది రిలీజ్ అయితే, అది కూడా పెంచి రిలీజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్లీ నేను వీడియో ఇస్తాను. సో ఇది వాటి వీడియో. మీ డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. కామెంట్స్ చేయండి, మీ కామెంట్స్ చేస్తే నేను వీడియో ఇస్తాను. సో ఇది వాటి వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.